సుసంపన్నమైన వర్షాలు కురవాలని లోక కళ్యాణార్థమై ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, పౌరాణిక పండితులు, ఈ ప్రాంత పౌరులందరూ దైవంగా భావించే శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశికచే శ్రీమద్ విరాట పర్వ సప్తాహ ప్రవచన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం ముగిసింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవన్లో గీతా సత్సంగం ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యదర్శి, ప్రముఖ వ్యాఖ్యాత పాంపట్టి రవీందర్ ఈ జ్ఞాన యజ్ఞంను విజయవంతంగా నిర్వహించారు. ఆచార్యులు విరాట పర్వంలోని వివిధ ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చెబుతుంటే శ్రోతలు మంత్రముగ్ధులై వినడం కనిపించిందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో పాంపట్టి రవీందర్, నంబి నరసింహాచార్యులు, ఎన్నాకుల ప్రభాకర్, ఎర్ర సత్తయ్య, కొత్త ప్రతాప్, గుడికందుల వెంకన్న, పాంపట్టి సులోచన, భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులు అందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు. జై శ్రీమన్నారాయణ. 2 సంవత్సరాల కరోనా బంద్ ఉంటే వెంకన్న గారు, నేను, పురుషోత్తం గారు ముగ్గురమైనా వచ్చి సత్సంగం చేసుకుని పోయినాం. అంటే ఎప్పుడు కూడా ఆగకుండా నడిచినటువంటి సత్సంగము, నిత్య నూతనంగా ఉన్నటువంటి సత్సంగానికి మీరు ఒకసారి రండి, రెండోసారి ఆ కృష్ణ పరమాత్మ గుంజుకొచ్చుకుంటాడు. మరి అటువంటి అద్భుతమైన సత్సంగంలో మీరందరూ పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తూ, మరి ఈవేళ మనకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాస పత్రికను పరిచయం చేసిన పెద్దలందరూ కూడా ఆచార్యవారిని సన్మానించేందుకు ముందుకు వస్తున్నారు. వారిని సగౌరవంగా పిలుస్తున్నారు. ఏదో కాటు వేసింది, ఇవ ఇలా అయిపోయామండి ఏమో అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటామండి జీవితాలు. అలాంటి సకల శస్త్రాస్త్ర రహస్య విద్య నిపుణులు ఎవరింటిలో ధర్మరాజు ప్రశాంతంగా చూస్తే చాలు వాడి ఇంట్లో సంపదలు నిండుతాయి, అంత గొప్పవాడు. అలాంటి వాళ్ళకు కూడా ధర్మరాజేమో కంకుబట్టయినాడు, రాజుగారికి ధర్మ ప్రసంగాలు చెప్తూ పాచికలాడేవాడు అయిపోయాడు. బంగారు పళ్ళెలలో భోజనం చేసేటువంటి ఒక భీమసేనుడి వంటవాడైపోయినాడు. ఇక అర్జునుడు మహావీరాధివీరు స్వర్గానికి వెళ్ళి ఊర్వశి నాట్యాన్ని చూసి మెచ్చుకున్న వాడు తాను నాట్యాలు నేర్పాల్సిన పరిస్థితి వచ్చేసాడు. హరివీర భయంకరులైన నకుల సహాదేవులు కత్తి యుద్ధంలో వాళ్లకు ఈ భూమండలంలోనే ఎదురు లేదు. అలాంటి వాళ్ళు ఆయన్నేమో ఆవులను రక్షించడానికి ఓ ముళ్ళుకోల లాంటిది పట్టుకున్నాడు, ఇంకో ఆయనేమో గుర్రాన్ని పరిపాలించడానికి కోసమే జీన్లు వేసేటువంటి స్థితికి వచ్చి గుర్రాల సేవ, ఆవుల సేవ చేసేటువంటి స్థితికి వచ్చాడు. నిత్య సుమంగళి అయినటువంటి ద్రౌపదీదేవి అనేక మంది దాసీల సేవక వృత్తిని అందుకున్నటువంటి ఒక మహానుభావురాలు, ఎండ కన్ను ఎరగనటువంటి యొక్క ద్రౌపది శిరోమణి, వరుణపంచ, రాణినాథ స్త్రీలకు దాసీగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు పెట్టారు ఈ విరాట పర్వం భారతంలో అంటే, మన యొక్క గతి కూడా ఒక్కొక్క కొట్లాటలు, వైషమ్యాలు, దంపులాటలు ఎన్నెన్నో జరిగాయి. తిరిగి నిన్న చివరగా పాండవుల సహాయంతో విరాట్ మహారాజు గారు అటు ఉత్తర గోగ్రహణాన్ని చేయవచ్చిన కౌరవులు, సుశర్మ ఇత్యాదులను దక్షిణ గోగ్రహణంలో చేయవలసిన సుశర్మను పాండవులు మారువేషంలో ఉండి వాళ్ళంతా కూడా విరాట మహారాజు గారికి సహకారులుగా ఉండి, ఇది యజ్ఞమా యుద్ధమా ఇలా జరిగింది చెప్పండి. మధ్యలో ఉండి ధర్మం కోసం నడిపించాడు పరమాత్మ. తాను మధ్యలో ఉండి ఆయుధాన్ని పట్టలేదు, ఎవరిని కొట్టలేదు, కానీ మధ్యవర్తిగా తాను ఉన్నాడు కనుక ఆ యజ్ఞం అది
యుద్ధం యజ్ఞంగా మారింది. మరి యజ్ఞం ఎక్కడైనా యుద్ధంగా మారిందానండి? భాగవతంలో మనం చెప్తారు, అది ఏ యజ్ఞం యుద్ధంగా మారిపోయింది? దక్ష యజ్ఞం. వేరే పేరు పెట్టలేదు దానికి, రామయజ్ఞమో శివయజ్ఞమో అని పెట్టలేదు. వాడి పేరు పెట్టి ఉబ్బిపోయాడు. వేల మంది పొగిడారు. తర్వాత యాగమైనాక వెళ్ళిపోతున్నారు, అందరు ఉంటారు, వందల మంది పొగుడుతున్నారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో పొగుడుతున్నారు. ఇక కొంతసేపటి చూస్తే ఎవరు లేకపోతే అనుకున్నారు, నన్ను పొగిడేవాడు వెళ్ళండి ఎవరు లేడా అలవాటు, చాలా చెడ్డలు. ఇక ఎవరు పొగడాలి? ఇప్పుడు శ్రీకృష్ణుడే పొగడు. ఏమి ఎంత ధర్మరాజా, ఎంత సహనం నీకు! ఆ రాయసూయ యాగంలో వంటశాలలో శంఖం పెట్టే శంఖం, అది 1,00,000 మంది తిరగాలి, ఓం అంటుంది. పొద్దున్నాను కనుకునే ఉన్నది 8 లక్షల మందికి అన్నదానమైందో. ఒకసారి మన యజ్ఞానికి రాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యజ్ఞ ప్రసాదం పట్టుకొని ఇచ్చి ఈ యాగం గురించి మాట్లాడతాం. అక్కడక్కడ తిరుగుతూ 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 పాతాళ లోకంలో ఉండే బలి చక్రవర్తి దగ్గరికి కృష్ణుడు అన్నాక, బలి యాగానికి రాకపోతుంది కానీ మా ధర్మరాజుల వారు 8,000 గోవులు, 8 లక్షల గోవులు దానం ఇచ్చారు, 800 ఎకరాల భూమిని దానం ఇచ్చారు. ఎంత ధనరాశులను దానం చేశాడు, ఎంత చేశాడంటే ఆ బలి చక్రవర్తి కూడా పొగడతాడేమో అని చించేవాళ్ళు లేకపోయేది. నేను గొప్పగా చేశానని అనుకోకపోయేది అనేటువంటి ఈ మైనస్ నుండే ఆ రాజసూయ యాగ ఫలం ధర్మరావుకి ఎట్లా వచ్చిందంటే వనవాసం వచ్చింది. అందుకే లొంగకూడదు దేనికోసం, ఏ కాలంలోనైనా ఏ కార్యంలోనైనా ఎవరింట్లో, అది ఇంటి కార్యం కావచ్చు, దైవ కార్యం కావచ్చు, ఇంకో కార్యం కావచ్చు, నన్ను ప్రశంసించకపోయింది అనేటువంటి ఒక భారతమే వినాలి, తింటే గారెలే తినాలి. ఒకవేళ గారెలు ఎక్కువ తింటే ఏదైనా అనారోగ్యం ఏర్పడొచ్చావు, కానీ భారతం ఎక్కువ వింటే మాత్రం ఎటువంటి అనారోగ్యం ఏర్పడదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. భారత పంచమో వేద, 5వ వేదం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదము నేర్చుకోవాలంటే యోగ్యుడైన గురువుగా ఉండాలి, మనకు యోగ్యమైన సమయం ఉండాలి, మనకు యోగ్యత ఉండాలి. కానీ 5వ వేదం అందరూ వినడానికి అవకాశం ఉన్నది. భారతంలో ఆదిపర్వంలో ఏం చెప్పబడిందంటే, 4 వేదాలు చదివిన వారైనా ఈ భారతాన్ని చదవకపోతే ఆ వేద విజ్ఞానాన్ని లౌకికంగా వ్యావహారికంగా కొనసాగించడానికి అవకాశం ఏర్పడదు. కాబట్టి 4 వేదాలు చదివిన వాళ్ళైనా ఈ 5వ వేదమైన భారతాన్ని వినాల్సిందే. మనకు కళ్ళకు కట్టినట్టుగా వివరించి చెప్పారు పెద్దలు. కావున ఆ కళ్యాణ సంకల్పంలో భాగంగా అయితే ప్రవర అనేది ఉంటుంది మనకు. అవునా, మన తాతలు ఎవరు, ముత్తాతలు ఎవరు, వారి తండ్రి గారు ఎవరు ఉంటుంది. అయితే భారతంలో, మహాభారతంలో అర్జునుని యొక్క అంటే పాండురాజు యొక్క వంశ చరిత్రలో వారి యొక్క గోత్రనామాలు ఏమైంది అనేది మాత్రమే వ్యాస భగవానుడు మనకు అందించడం జరిగింది. కానీ విరాట్ మహారాజు కుమార్తె అయినటువంటి ఉత్తరకు సంబంధించినటువంటి ఏ ప్రవరగా లేదు. కానీ అక్కడ ఏం తీసుకుంటామంటే అమ్మవారి యొక్క గోత్రనామాలని, లక్ష్మీ అమ్మవారి యొక్క గోత్రనామాలు. ఎందుకంటే ఆదో వధూవరాణం లక్ష్మీనారాయణ స్వరూపేభ్య అంటారు ప్రతి దగ్గర కూడా. మనం ఏ వివాహాన్ని చేసినా అక్కడ లక్ష్మీ నారాయణుడే ఉన్నాడు, వారికి వివాహాన్ని చేస్తున్నట్టుగా భావన చేస్తాం. అటువంటి విధానంగా ఇక్కడ మనం అదే ప్రపత్తిగా స్వామివారి యొక్క ఆదేశానుసారంగా మనందరం కూడా ఇక్కడ ఉత్తర ఏ గురు పరంపైతే పరమాచార్యులైనటువంటి శ్రీ 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 ఇదండి చివరామానుజ జీయర్ స్వామి వారి సప్తతి ఉత్సవాలకి అడుగులు వేస్తున్నటువంటి యొక్క వేళ. ఈ వేళ ఇక్కడ మా అన్నయ్య అని చెప్పుకోవడంలో ఈ ప్రపంచానికి మామయ్య ఎవరో మీకు అందరూ తెలుసు. ఒక్కడే మామ. ఎవరా మామ? చందమామ. ఈ ప్రపంచానికి అన్నయ్య ఎవరు అంటే మా వేడన్న మాత్రమే. మేమందరం అందరం అని
అట్లాంటి వేడన్న అంటే వాస్తు జ్యోతిష్య విద్వాంసాం విశిష్టాద్వైతవాదినాం సంగీత కళానిధిం వందే వాచస్పతిం సురార్చితం, వందే వాచస్పతిం సురార్చితం. ఒక సంగీత కళానిధిగా, ఒక సాహితీవేత్తగా, అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఆనందమైన మనోహరమైన మనోక్లిష్టమైనటువంటి ఒక మహదద్భుతమైనటువంటి ఒక వాస్తు జ్యోతిష్య పండితులుగా ప్రకాశమానమైనటువంటి ఒక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిద్ధి కలిగినటువంటి ఒక వారు ఎవరైనా ఉన్నారంటే శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య స్వామి వారు. అలాంటి యొక్క స్వామి వారు ఏ నడిచే నారాయణుడు అని చెప్తామో శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారికి చాలా ప్రీతిపాత్రుడై ఉన్నారు. ఈవేళ నేను ఎక్కువ మాట్లాడకుండా విరాట పర్వాన్ని మీరు ఇక్కడ వీరికి చూపించినారు అంటే ఒకే మాట చెప్తాను. ధర్మానికి మాస్క్ వేస్తే లోపల ఉంటుంది, ధర్మానికి మాస్క్ తీస్తే. వేణుగోపాలాచార్య కౌశిక గారు ఒక మహానుభావుడు, దేవుని రూపంలో ఉద్భవించిండు మన జగిత్యాలలో. మాకైతే దేవుని రూపంలో కనిపించాడు. దేవుని వరాలు ఇచ్చినట్టే మాకు అందజేసాడు స్వామి. అమ్మ చెప్పారు, సూర్యుడికి ఒక దివిటి లాగానే కాదు, మన స్వామి నంబి స్వామి ఒక సూర్యుడి లాగా అమెరికా నుండి దుబాయ్, మస్కట్ ఎక్కడెక్కడకు ప్రవహిస్తున్నటువంటి అక్కడక్కడ భక్తులు వారి చింతనే మనలాగే ప్రవచనాలు వింటూ ఎన్నో దేశాల నుండి తాను వేణయ్య గారిని కలవరిస్తూ వారెంతో ఉపన్యాసం ఇచ్చి ఎంతో ప్రవర్తన చెందారు. జియర్ స్వామి మన వాస్తు పురుషుడు, చరిత్రకారుడు. స్వామి చెప్పారు చరిత్రకారుడని. చరిత్రకారుడే కాదు, ఒక వాస్తు గొప్ప వాస్తు చూసేటువంటి పండితుడు. ఇవాళ ఇంత విరాట్ పర్వం ఎక్కడి నుండి వస్తుందంటే మేము బద్రీనాథ్ వెళ్ళాం. బద్రీనాథుల్ని అమ్ముగా కాదు, కేదార్నాథ్లో కూడా ఇక్కడైతే ఎప్పుడు ఇది మేము మిస్ అవుతున్నామని బాధపడినాము. అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం, అదృష్టం కలిగింది. ఋషితుల్యులు తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి మహానుభావులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్యుల వారి దర్శనాన్ని పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఇంత అద్భుతమైనటువంటి రీతిలో విరాట పర్వం సప్తాహం నిర్వహించినటువంటి గీతా భవనం వారికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే ఇదంతా లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మన సనాతన ధర్మం యొక్క ఆశయం ఏదైతే ఉందో దానికోసం చేస్తున్నటువంటి పని. దేవాలయాలకి ఎక్కడైనా సుప్రభాతాల అవసరం ఏర్పడితే తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. మహానుభావులు శ్రీ